చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. Ricky and Melon Shyam, I request you come here. I want to wish you, on behalf of my family, myself, and also my ministries, which was given by the God. Please come. This. బిడ్డ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు బాప్తి చిన్న బిడ్డ ఇంకా ఎదగవలసినటువంటి వాడు, అభివృద్ధి చెందవలసినటువంటి వాడు. బిడ్డ చదువు కొరకు వెళుతూ నేను బాప్తిసం తీసుకుని వెళతాను అనేటువంటి ఒక నిశ్చయత నిజంగా బిడ్డకి ఎంతో, అది ఆత్మ ప్రేరేపణ తప్ప మరి ఏమీ కూడా కాదు అది. కనుక ప్రార్థన చేద్దాం. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఇదిగో మీ జీవపు రక్షణ బిడ్డ పొందుకున్నాడు నాయన. ఏ దుష్టుల చూపు బిడ్డ మీద పడకుండా చేయండి నాయన. ఏ అపవాది తంత్రముల బిడ్డ పని చేయకుండా చేయండి బాబు. వాడి బలము నిర్వీర్యమైపోవాలి నా తండ్రి నాయన. అయ్యా, వాడి బిడ్డను చూసి పారిపోవాలి నా తండ్రి. బిడ్డలోటి అగ్ని కణములు, అగ్ని జ్వాలలు నా ప్రభా, ఏదేదో మనము చుట్టూ ఏర్పాటు చేయబడి అగ్ని జ్వాలలు బిడ్డ చుట్టూ వేసిన ప్రభా. అయ్యా, అతడు ఎంత మాత్రం అపవాదికి అవకాశం లేకుండా, ఏ బలహీనతలు జ్వరబడకుండా, ఏ టెంప్టేషన్స్ లేకుండా బిడ్డ ఎదుగుచూడి ఎవరస్తులు అవుతూ ఉండగా ఆయన. అయ్యా, ఎవరస్తులు మీ బలము చేత నింపబడాలి కానీ ఎక్కడ తొట్టెలా పడకూడదు ఆయన. ఏ తొందరకు తావు లేకుండా చేయండి ప్రార్థన చేస్తూ. అయ్యా, అన్నీ నాయన బిడ్డ దగ్గర నుంచి తల్లిదండ్రులకు, సంఘమునకు ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం రావాలి. అయ్యా, ఇక్కడ నుంచి ఆశీర్వాదాలు సంఘం నుంచి బిడ్డకి ఇప్పుడు అందుతూ ఉండాలి ఆయన. మీ కృప చూపించి కాపుదల దయచేసి అయ్యా, చదువులో గొప్పవారిగా చేయండి, ఆలోచనలో గొప్పవారిగా చేయండి, అభిషేకంలో గొప్పవారిగా చేయండి. అయ్యా, నది పరిశుద్ధ నింపుదల దయచేయండి. అయ్యా, చదువును ముగించుకొని ఉన్నతంగా ఉండగలటానికి, ఉన్నతమైన మీ పరిచర్య చేయటానికి, ప్రపంచవ్యాప్తమైన పరిచర్యలు, భూదిగంతముల వరకైన పరిచర్య పెట్టే సహాయం వచ్చి ఎస్ ఇప్పుడే మీరు తాకుచ్చబడ్డ. యా తండ్రి నాయన, ఇదిగో నాయన ఇప్పుడు రాయించినటువంటి ఈ రక్తపు తైలం గుర్తు నా ప్రభా, మీ రక్తముగా నా తండ్రి నాయన కనిపిస్తూ ఉండగా, ఇది మీ ముద్ర వేయబడి ఉంటుండగా నా ప్రభా, ఆ ముద్ర నా తండ్రి నాయన అయ్యా బిడ్డ పరలోకము చేరు వరకు భూమి మీద ఉన్నంత కాలం మీకు మహిమకరంగా ఫలించుండగా కార్యములు జరిగించమని ప్రియ తండ్రి గారి కుటుంబమును, నా ప్రభు సంఘమును నాయన ముఖ్యంగా ఈ పసిబిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. గాడ్ గాడ్ బ్లెస్ యు. దేవుడు నీకు తోడుగా నడిపించును గాక. హల్లెలూయా, ఆమేన్. గాడ్. సమయం నాకు ఇచ్చినటువంటి దైవ సేవకులకు, ప్రియ కుటుంబములకు, సేవకుల కుటుంబానికి కూడా ప్రభు పేర ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. చేరి వచ్చిన సంఘమంతటికి, బిడ్డలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వనస్తులు, పురుషులు, స్త్రీలు, సంఘము పెద్దలు అందరికీ కూడా ప్రభు పేర నా ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. అమ్మందరూ బాగున్నారమ్మా? బాగున్నారు నాన్న? అమ్మందరూ బాగున్నారా? అయ్యా బాగున్నారా? నాన్న బాగున్నారు అందరూ? హౌ ఆర్ యు? గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. రోజున దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు రికి తీసుకున్న బాప్తిస్మాన్ని బట్టి దేవుడు రేపటి దినాన్న అప్పుడు ఉన్నతంగా చేయును గాక. ఆమేన్. కొద్దిపాటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథంలో నుంచి 32వ అధ్యాయము ఆఖరు వచనం చూద్దాం. ఈ కృతజ్ఞత కూడికలో ఎందువల్ల ఈ కృతజ్ఞత కూడిక పెట్టుకున్నామో, మనం ఏం చేయాలో 1-2 విషయాలు, ఎక్కువ సమయం తీసుకోరు కానీ సమయాన్ని ముగించేసుకుందాం. ఎవరు చదువుతారమ్మా? ఆమేన్ అంటున్నాడు. సమస్త జలముల యొద్ద విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను తిరగనిచ్చేటువంటి మీరు ధన్యులు. పరిశుద్ధురా, మీ కొందనాలు. ఈ సాయంకాల సమయంలోనైనా మీ దినదాసులునైనా మా ప్రియులు అయ్యా నా శ్యామ్ గారిని బట్టి ప్రార్థన చేస్తూ
వారికి అప్పగించబడినటువంటి నాయన ఈ భారయుతమైన పరిచర్య ఎంతో అద్భుతంగా వారు చేస్తూ ఉండగా, ఎంతో క్రమశిక్షణగా చేస్తూ ఉండగా, వాక్యానుసారంగా వాక్యముతో నాయన ముడిపెట్టబడి విశ్వాసముతో ఈ పరిచర్య చేస్తుండగా కుటుంబాన్ని సంఘముని మీరు దీవించి ఆశీర్వదించి, అయ్యా కుమారుడు చక్కటి నా ప్రభువా మరి మార్గములో ఉంటూ బాప్తిసం తీసుకుని రక్షించబడిన ఆయన పై చదువులకు వెళుతూ ఉండగా ఈరోజు పెట్టుకుని కూడికలో నా ప్రభువా చదివిన వాక్యంలోంచి కొద్ది విషయాలు మా మేలు కొరకే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. మీరు మాట్లాడుతుండగా తాత్పర్యం మాకు అర్థం కావాలి, ఆ మీనింగ్ మా హృదయంలోకి వెళ్ళాలి, దాని యొక్క సారమును మేము పొందుకోవాలి, ఆ ప్రకారం మేము బ్రతకాలి, మీకు మహిమకరంగా ఉండాలి. ఈ కృతజ్ఞత కూడికను ఆశ్చర్యకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సమస్త జలముల యొద్ద విత్తనములు చల్లుచు ఎద్దులను గాడిదలను ఆ జలముల యొద్ద, విత్తనములు చల్లినటువంటి జలముల యొద్ద తిరగనిచ్చేటువంటి మీరు ధన్యులనే మాటను చూస్తున్నాం. జలముల యొద్ద విత్తనములు చల్లాలి. ఇప్పుడు కూడా సీజన్ అదే, నాట్లు వేసే సీజన్ ఇది. యాక్చువల్గా టౌన్స్లో ఉన్న మనకు తెలియదు, కానీ పల్లెటూరు వెళుతూ ఉంటే ఇప్పుడు అందరూ కూడా దున్ని దమ్ము చేసి వరి నాట్లు వేస్తూ ఉంటారు మన ప్రాంతంలో ఎక్కువ మంది. ఇప్పుడు సీజన్ ఇది. తొలకరి వర్షము వచ్చిన తర్వాత వారు నాట్లు వేసి పంటలు పండిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల వర్షాలు పడక వేసిన నాట్లు ఎండిపోతూ ఉన్నాయి, నేల బీటలు వారుతూ ఉంది. ఇప్పుడు గమనించండి, బైబిల్లో కూడా తొలకరి వర్షము కడవరి వర్షము గురించి వ్రాయబడింది. అది ఆత్మ అని దాన్ని పోల్చడం కూడా చాలాసార్లు మన వాక్యములు విని ఉంటాం. కనుక జలములు అంటే దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యం. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. తొలకరి వర్షములో మనం అనుకుంటాము వర్షం వస్తుంది అనుకుంటాం మనం, కానీ ఆ మొట్టమొదటి ఆ వేసవకాలం అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా పడే వర్షము మనల్ని ఎంత ఉత్తేజపరుస్తుందో అవునంటారా? అప్పటి వరకు ఎండలకు గాడ్పులకు ఎండిపోయి ఆ సెగ తట్టుకోలేక ఉన్నప్పుడు ఆ వర్షం వస్తుంటే మన శరీరాలు పులకించిపోతూ ఉంటాయి, మన మనసులు చాలా సంతోషంగా గంతులు వేస్తూ ఉంటాయి. చిన్నపిల్ల కాదు, నేను కూడా అప్పుడు వర్షం తడుస్తూ ఉంటాను కావాలని, ఎందుకంటే సంతోషం అలాంటిది. ఇంకో సంగతి ఏమిటంటే తొలకరి వర్షములో దేవుడు జీవమును పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తొలకరి వర్షములు, ఎందుకంటే అప్పటి వరకు ఆ ఎండకు సెగకు వేడికి వాతావరణం అంతా వేడెక్కిపోయి దానికి ఉండవలసినటువంటి బ్యాక్టీరియా నశించిపోయినప్పుడు మనం బ్రతకటానికి అవసరమైనటువంటి వాతావరణంలో దేవుడు మన కొరకు ఉంచిన బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అది మరలా తిరిగి బ్రతికి ఆ వాసన లేదా ఊపిరి మనం పీలుస్తూ ఉండగా అది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కనుక తొలకరి వర్షంలో దేవుడు జీవమును ఉంచాడు. అందుకే తొలకరి వర్షం పడగానే రైతులు సంతోషంగా వ్యవసాయం ప్రారంభిస్తారు. కారణం ఏంటంటే ఆ వర్షంలో జీవమున్నది, ఆ వర్షములో పంట ఉన్నది, ఆ వర్షములో మన బ్రతుకు తెరువు ఉన్నది. కనుక జలముల యొద్ద విత్తనములు చల్లుతూ ఉండాలట. విత్తనములు చల్లుతూ ఉండాలి. ఎక్కడంటే నీళ్లు ఉన్నప్పుడే చల్లాలి. అందుకని మొదటి కీర్తన అలాగే 23వ కీర్తనలో కూడా నీటి కాలువల యోరను ఎక్కడ నాటబడాలంట? నీటి కాలువల యోరను నాటబడినటువంటి స్థితి కావాలంటున్నాడు. 23వ కీర్తనలో కూడా గమనించినప్పుడు శాంతికరమైన, ఇక్కడేమో నీటి కాలువలు అన్నాడు, అక్కడేమన్నాడు? శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచూ ఉన్నాడు అంటున్నారు. కనుక గమనించినప్పుడు ప్రియమైనటువంటి వారు ఇక్కడ యవ్వన బిడ్డలు చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సహజంగా యవ్వన బిడ్డలు మందిరాల్లో అందులో ముఖ్యంగా ఈ టైంలో ఉండరు. తర్వాత స్త్రీలు కూడా చాలా చోట్ల ఈ టైంలో మందిరాల్లో ఉండరు. ఎందుకంటే ఏదో టైం అంటుంది, ప్రైమ్ టైం అంట కొంతమందికి. ఏంటో మరి అది ఏం టైం అది? అదేంటో మరి భాష, ఏం భాష? హెబ్రీ భాష అది. చాలా ప్రైమ్ టైం చాలా మంది. కానీ ఇక్కడ మిమ్మల్ని చూసి చాలా సంతోషం వేస్తుంది. మగపిల్లలు కూడా చాలా ముద్దుగా కూర్చున్నారు ఇక్కడ. గాడ్ బ్లెస్ యు, అందరూ దేవుడు దీవించును గాక అంటున్నాడు. ఇక్కడ జలముల యొద్ద నాటబడినటువంటి ఏమిటంట? కొన్నింటి పశువులు పెట్టాడు అక్కడ కదా. ఏంటవి? ఎద్దులను గాడిదలను మీరు తిరగనిచ్చినప్పుడు అంటున్నాడు. ఎక్కడ తిరగనివ్వాలంటే విత్తనములు జలముల యొద్ద నాటి అక్కడ ఎద్దులను గాడిదలను తిరగనివ్వాలట. ఎద్దులు బలమైనటువంటివి. యవనస్తులారా, మీరు
బలవంతులు కదా, అవునా కదా? యవనస్తులు ఎవరంటండి? ఎస్, బలవంతులు. యవనస్తులు బలవంతులు. ఎద్దుకు సాదృశ్యం. మరి అక్కడ గాడిదలు కూడా పెట్టాడు దేవుడు. అక్కడ ఎద్దులు గాడిదలు అన్నాడు కదా. మరి గాడిదలు ఏంటి? యవ్వనస్తులు తప్పక తొట్టినిధులు. ఒకటేమో బలవంతులు ఎద్దులు, అవి చాలా బలముగా పనిచేస్తూ ఉంటాయి. రెండవ వర్గం ఎవరంట? గాడిదలు. అందుకే గాడిద గురించి చెప్పబడుతుంది, అడవి గాడిద వంటి స్వభావం అన్నారు బైబిల్లో. తిరుగుబాటు స్వభావం అన్నారు. గాడిద యొక్క స్వభావము అంటే గాడిదలు యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు. అంటే రెండు రకాలుగా ఉంటారన్నమాట. బలముగా ఉంటారు, తొట్టిల్లే వారుగా ఉంటారు. కానీ వారిని ఎక్కడ ఉంచాలి అంటే విస్తారమైన జలముల యొద్ద వారిని ఏం చేయాలంట? విత్తనములు చల్లి. ఏ విత్తనం అది? వారిని వాక్యం అనే విత్తనంలో పెంచాలి. వారిని, ఆ యవనస్తులకు బిడలైనటువంటి వారికి వాక్యం అనేటువంటి విత్తనములు చల్లి విస్తారమైన జలముల యొద్ద, అనగా అవి శాంతికరంగా ఉంటాయి, నీటి కాలువల వారుగా ఉంటాయి. అక్కడ అనగా వాక్యము పరిశుద్ధాత్మ నింపుదలతో, పరిశుద్ధాత్మ ఆవరింపుతో వారు నడిపించినప్పుడు వారు ఎలా ఉంటారో చెప్దామా? ఒక రెండు మాటలు చూద్దాం ముందుకు సాగినప్పుడు. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయము. ఎలాగంటే అండి, కొమ్మలు బాగా పెరిగి ఇప్పుడు అనుకుందాం ఎద్దు గాడిద అనుకున్నాం కదా. ఈ ఎద్దు గాడిద బలమైనవి కానీ తొట్టిల పడుతున్నారు. కానీ వీరిని వాక్యము చోట, ఆత్మ దగ్గర, మందిరములో, దేవుని యొక్క సహవాసములో వీరిని ముద్రించినప్పుడు వారు ఎలా ఎదుగుతారంట? నీటి కాలువలు ఎవరినటువంటి చెట్టు ఎలా ఎదుగుతుందో వారు విస్తారముగా కొమ్మలు వేసుకొని వేరు లోపలికి పారుట వలన మిక్కిలి గొప్పదై కంటికి అందముగా మంచి రూపుదిద్దుకొని అందంగా తయారవుతుందంట. అంటే గమనించినప్పుడు కొంతమంది పిల్లలు చదివించుకునేటప్పుడు హాస్టల్లో ఉండటమో లేదా తల్లిదండ్రులు దూరంగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటి దగ్గర ఉంటే అమ్మ నాన్న ఆల్లాపాల్లో చూస్తారు కదా. టైంకి తిన్నారా లేదా, పెట్టిన బాక్స్ తిన్నారా లేదా, పడేసారా, ఎవరిని ఇచ్చారా. ఈ కొంతమందికి అలవాట్లు ఉంటాయి. వీళ్ళు తినరు, ఎదరోళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా గుండె ఉంటుంది, కొంతమంది హృదయం ఉంటుంది. అమ్మ పెట్టిన బాక్స్ మన ఈ పిల్లలు తినరు. నువ్వు తినాయి, నువ్వు తినవే పర్లేదు అని ఇచ్చేసుకుంటూ వస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు వీళ్ళు ఎండిపోతూ ఉంటారు, బక్క ముక్కలా వీళ్ళు ఎండిపోతూ ఉంటారు. అమ్మా నాన్న ఎంత బెంగ పెట్టుకుంటారో. కానీ అంటున్నాడు ఆయన, విస్తారమైన అంటే వాక్యము, దేవుని యొక్క సన్నిధి, సహవాసము వారికి అలవాటు చేసినప్పుడు అంటండి వారు ఎలా ఉంటారంట? ఎదుగుచూ ఉంటారు. వారు గొప్పవారు అవుతారు. తర్వాత మంచి రూపులోనికి వస్తారు, మంచి అందంగా కూడా వారు ఉంటారని చెప్తారు. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇర్మియా గ్రంథం ఇదే 31వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం కూడా చూద్దాం. 31వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. ఒకవేళ అప్పుడప్పుడు పిల్లలు లేదా కుటుంబ విధానంలో వారు ఏడ్చుచూ వస్తారు, కానీ ప్రార్థన చేస్తూ ఉండగా వారు తొట్టిల యవనస్తులు కాబట్టి వారు ఎంత మాత్రము తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీటి కాలువల యొద్దకు వారిని నడిపించుదురు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గమనించండి, అనగా ఎప్పుడైతే సంఘం కావచ్చు, కుటుంబం కావచ్చు, బిడ్డలు కావచ్చు, వారిని ఏం చేయాలంటే ఎప్పుడు కూడా వారికి వాక్యము, దేవుని యొక్క సన్నిధి, సహవాసము అలవాటు అయిపోవాలి. అందుకని మా సంఘంలో ఏం చేస్తారో తెలుసా, నేను ఇప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటారేమో అని చెప్పేసి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల దాకా ఆన్లైన్ ఆరాధన ఉంటుంది. ఒక ఆదివారం తప్ప ప్రతిరోజు సంఘస్థులందరూ ఆన్లైన్లోకి వచ్చేయాల్సిందే. పిల్లల దగ్గర నుంచి, యవనస్తుల దగ్గర నుంచి. ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయిగా. ఇప్పుడు ఉన్నాయా? అందరి దగ్గర ఉన్నాయా ఫోన్లు? ఇప్పుడు ఇది లేకుండా పుట్టట్లా. పుట్టేవాడు కూడా ఇది ఇస్తేనే పుడతారన్నాడు. ఇప్పుడు ఇది లేకపోతే పుట్టరాళ్ళు. కనుక ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అందరి దగ్గర ఉండేవి, కానీ ఖచ్చితంగా ఆన్లైన్ రావాల్సిందే. పైగా నేను రోజు అటెండెన్స్ కూడా వేస్తాను వాళ్ళకి. నేను తప్పు నిజం, అటెండెన్స్ చేస్తాను, రోజు వేస్తాను వాళ్ళకి నేను. ఇప్పుడు ఆన్లైన్
చూసి ఇప్పుడు సాయంకాలం మళ్ళీ 6 గంటల నుంచి 7 గంటల వరకు ఉంటుంది, 8 గంటల వరకు 8 గంటల వరకు ఉంటుంది. అది మళ్ళీ బ్లెస్సింగ్ ఇచ్చి వచ్చారు. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ కొన్ని జరుగుతూ ఉంటే అటెండెన్స్ వేస్తాను, ఎవరు రాలేదో వెంటనే ఫోన్ వెళ్ళిపోద్ది వాళ్ళకి. అటెండెన్స్ మా ఆప్షన్ పడింది కదా, వెంటనే ఫోన్ వెళ్ళిపోద్ది. ఎందుకు రాలేదు? ఎక్స్ట్రా క్లాస్ ఎక్కడ ఉంది నీకు, ఎన్ని గంటలకి, ఎవరా లెక్చరర్, వాళ్ళ ఫోన్ నెంబర్ నాకు, వాళ్ళ పేరెంట్స్ ఆడ నేనే అడుగుతానని. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే కదా, నాతో అబద్ధం ఆడలేరుగా, అమ్మ నాతో ఆడినా దైవసేవకుని కదా, నాతో అబద్ధం ఆడితే ఏమంటాను నేను, జాగ్రత్త, ఎవరితో అబద్ధం ఆడుతున్నారో తెలుసా అంటాను. ఇక్కడ బుడికిపోయి అయ్యగారు ఇది అడిగారు, అంకుల్ ఇది అయ్యగారు అంకుల్ అనుకుంటూ నిజం చెప్పేస్తాను. కనుక వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా రెగ్యులర్గా ఉదయం 5 to 6 ఆన్లైన్లోకి వచ్చేస్తారు. ఈవినింగ్ 6:45 to 8 ఆన్లైన్లోకి వచ్చేస్తారు. ఎన్ని పనులు ఇవ్వండి, లేదా ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసి రానివ్వండి, అలసిపోనివ్వండి, ఆటకి పెద్దవారైనా పిల్లలైనా స్త్రీలైనా పురుషులైనా ఖచ్చితంగా ఆన్లైన్ ప్రేయర్కి వచ్చేయాల్సిందే. ఎందుకంటే వారికి క్రమం నేర్పాలి మనం. ఒక్కొక్కసారి ఏమవుతుంది, పని ఒత్తిడి వల్ల, ఎక్స్ట్రా క్లాసు వల్ల, ప్రాక్టికల్స్ వల్ల, అవుట్డోర్కి వెళ్ళటం వల్ల ఒక్క రోజు గ్యాప్ వస్తే అంతే, అపవాది లాగేస్తాడు వాళ్ళని. టేస్ట్ మారిపోద్ది, రుచులు మారిపోతాయి, అభిరుచులు మారిపోతాయి. కనుక ప్రతిరోజు దేవునితో సహవాసం అనేది చాలా అవసరమైంది మేడం. అపవాది చాలా తంత్రములు కలిగి ఉన్నాడు. కనుక విస్తారమైన జలముల యొద్ద విత్తనములు చల్లి, రిక్కీని వాళ్ళ నాన్నగారు రేపు పొద్దున సోమవారం తీసుకెళ్ళి సికింద్రాబాద్లో కాలేజీలో జాయిన్ చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులకి కొంచెం బెంగ ఉంటుంది, పిల్లాడికి చిన్న వయసు కనుక అక్కడ ఎలా ఉంటాడు, ఏం తింటాడు, ఏముంటుంది. దానికి తోడు పైగా కొంచెం చూపేది కొంచెం తేడాగా ఉంది కాబట్టి దానివల్ల కొంచెం ఏమో ఇబ్బంది పడతాడో ఉంటుందిగా సహజంగా. మామూలు అన్నీ ఉన్న వాళ్ళకే బెంగ పెట్టుకుంటున్నారు కదమ్మా. మరి కొంచెం చూపు తగ్గితే ఇప్పుడు బెంగ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఆయన బాగానే ఉంటాడు. ఎవరికైనా ఇబ్బంది అంటే తల్లిదండ్రులకి. ఏం తింటున్నాడు, ఏమున్నాడు, బట్టలు ఏమి వేసుకున్నాడు, స్నానం ఎలా చేస్తున్నాడు, అక్కడ ఏం వస్తుంది, పొన్ను లేవు, బాత్రూమ్కి ఎలా వెళ్తున్నాడు, స్నానం ఎలా వస్తున్నాడు కదా, ప్లేట్ ఏం కొడుకుంటున్నాడు. ఇది ఈ తపన ఎక్కువైపోతుంది. నేను చెప్తున్నాను, నాకు 3 పిల్లలు, ముందు 2 అబ్బాయిలు, ఆఖరిని పాప పుట్టింది నాకు, కూతురు అంటే చాలా ఇష్టం నాకు. మా అమ్మాయి అంటే అసలు మొదటి కానుపై కూతురు అనుకున్నాను, తప్పిపోయింది. రెండో కాను మళ్ళీ కూతురు అనుకుంటే మళ్ళీ కొడుకే పుట్టాడు. సో 3వ కూతురు పుట్టేస్తే నాకు ఎంత సంతోషం వేసిందో. ఇక్కడే పెరిగేది నాకు కూతురు, ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఇక్కడ చదివించాను. స్కూల్కి కానీ కాలేజీకి కానీ కారులో ఆ గేట్లో దిగితే మరలా స్కూల్ అయిపోయడానికి నేను కానీ మా అబ్బాయిలు కానీ ఎవరొకళ్ళు, లేదా డ్రైవర్ కానీ ఎవరొకరు వెళ్ళి మళ్ళీ కారు గేట్లో పెడితే కారు ఎక్కేసి ఇంటికి వచ్చేయటం. ఇది తప్ప ఈ మా రోడ్డు చివర, వీధి చివర ఉన్నటువంటి ఏది తెలియదు ఆమెకి. ఇక్కడ కారులు ఎక్కడం, అక్కడ దిగడం, అక్కడ కారులు ఎక్కడ దిగడం. అలా పెంచాను. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు ఇప్పుడు అన్నాను. నేను డాక్టర్ చదువుతాను అంది. డాక్టర్ చదువుతానంటే ఇక్కడ అప్పుడు సీట్లన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఏం చేద్దాంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ లోపల ఫిలిప్పైన్స్ దేశంలో అక్కడ డాక్టర్ చదవటం అని చెప్పి ఉందని చెప్పేసి తెలిసింది ఆన్లైన్లో. వెంటనే అప్లై చేశాను, అక్కడ సీట్ వచ్చింది. ఇప్పుడు వెళ్ళాలా ఏదైనా మా బెజవాడ పక్కన తీసుకెళ్ళటానికి. నేను బ్యాగ్ నేను పట్టుకుంటా, లేమన్నా నడువమ్మా, హాస్టల్ ఇది, రూమ్ ఇది అని చెప్పడం. ఇది బెజవాడ హైదరాబాదా కాదు కదా, ఫిలిప్పైన్స్ దేశం. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అన్నీ అప్లై చేశాను, రికార్డ్ అంతా అయిపోయింది, రెడీ చేశాను. చెన్నై ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాను. ఆ చెన్నై ఎయిర్పోర్టే మన ఏలూరు అంత ఉంది. ఎటు వెళ్తున్నామో అర్థం కావట్లేదు, ఎటేటో తిరుగుతున్నాము. అక్కడ మొత్తం మీద వెళ్ళి లోపలికి గేటు దాటి లోపలికి ఎవరు రానివట్ల. అయ్యగారు నన్ను రానిచ్చారు. కానీ ఆ గేటు దాటిన తర్వాత ఆ ఎవరికైతే టికెట్ ఉందో, ఎవరికైతే పాస్పోర్ట్ ఉందో వాళ్ళే లోపలికి వెళ్ళాలా. మన బస్ స్టాండ్లోకి వెళ్ళి సీట్ వేసి కర్చీఫ్ వేసి వెళ్ళామా టాటా బాయ్ బాయ్ అంటా ఉండదు. ఇక్కడ లోపలికి వెళ్ళవట్లేదు. అక్కడికి వెళ్ళి వదిలేసాను. ఆడపిల్ల కాస్త కోస్త లగేజ్ ఉంటుంది కదా, బట్టలు అవి పెట్టాలి కదా, 2 బ్యాగులు సర్దుకుంది. పెడతా ఉంటే ఆ ట్రాలీ పక్కనే తీసుకుంది, ఆ 2 బ్యాగులు దాంట్లో పెట్టుకుంది. అది ఎట్టుకుంటే వెళ్తా ఉంది. వెనక్కి తిరిగి చూద్దామో అని ఓ పక్కన నాకు ఆశ ఉంది, వెళ్తా. కానీ వెనక్కి తిరిగి చూసింది నాకు గుండె పగిలిపోద్ది. అంటే నా ప్రేమ అటువంటిది నా గుండె పగిలిపోద్ది. ఓ పక్కన బిడ్డ చూడకూడదు అనుకుంటేనే చూస్తే బాగుండు చూస్తున్నాను నేను.
భార్య భర్త ద్వారాగా చూస్తూ ఉన్నాం. అంత దూరం రోడ్డు అవతల అంత దూరం యార్డ్లోకి వెళ్ళిపోయింది. అక్కడ ఒక్కసారి తిరిగి ఎలాగా ఉంది, వెళ్ళిపోతుందా పిల్ల, మళ్ళీ ఎప్పుడు కనపడదు. పైగా అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు లేరు, విమానం ఎక్కడ దిగాలో తెలవదు, ఎక్కడ ఉండాలో తెలవదు, రూమ్ ఏంటో తెలవదు, భాష తెలియదు, ఎవ్వరు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు తెలిసిన వాళ్ళు. నిరోమయంగా చెన్నై ఎయిర్పోర్ట్లో వదిలేశాను. అలాగా ఎవరో లేరు, అక్కడ రిసీవ్ చేసుకుని ఎవరు లేరు. పని ఇలా రామ్మ, ఇక్కడ బస్ దిగు, ఇక్కడ ఫ్లైట్ దిగు, ఇక్కడ కారు దిగు, ఇక్కడ ఎక్కువ, ఇక్కడ రూమ్ ఉంది, హోటల్ ఉంది, తినొచ్చు ఇక్కడ అంటే ఎవరు లేరు అసలు. అలాంటి పరిస్థితుల్లో చెన్నై ఎయిర్పోర్ట్లో వదిలేశాను. కాసేపు ఉన్న తర్వాత ఆ దూరం ఎక్కడో కనపడింది, లగేజ్ లేకుండా కనపడింది. ఏమైంది లగేజ్ అంటే నాకు ఎక్కడో ఉంచి దూరంగా, అమ్మాయి లగేజ్ ఉన్నాను. మళ్ళీ వెళ్ళిపోయింది ఇటు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చింది. నేనేం చేశానంటే అక్కడ మారే డబ్బులు, ఆ దేశంలో మారే డబ్బులు ఇక్కడ మార్చి ఇవ్వాలి. నా తెలివి ఏమైందంటే బ్యాంకులో మేనేజర్ నేను మార్చేవచ్చు కదా. ఆ హడావుల్లో పిల్లలు పంపించే హడావుళ్ళు, ఓ పక్కన పిల్లలు వెళ్ళిపోతున్నాను వదిలిపెట్టేసి అనే ఈ ఇదిలో డబ్బులు మార్చుకోవడం మన రూపాయలే జేబులో కుక్కి ఇది ఎయిర్పోర్ట్లో. అవి మార్చుకోకపోతే అక్కడ దిగిన తర్వాత మన రూపాయలు చెల్లవు. అక్కడ టిఫిన్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ట్యాక్సీ అక్కడ ఏదైనా ₹6 కావాలా. అందుకని ఏమేం చేసిందో తెలుసు, లోపలికి వెళ్ళి ఆ పక్కన ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళి మన రూపాయలు నెచ్చిన కట్టి ఇచ్చేసి ఆ దేశం డాలర్, అమెరికా డాలర్ తీసుకొని అవి అక్కడి నుంచి నాకు చూపిస్తుంది, నేను తీసుకున్నానని చెప్పేసి. అమ్మో బాగా చేస్తుంది కదా అనుకున్నాను. తేరా చేసి కాసేపటికి అసలు ఇలాగ ఉంది, అంతే. మళ్ళీ కనపడ మాయమైపోయింది పిల్ల. నాకు అక్కడే ఉండాలా, మళ్ళీ కనపడొద్దా, మళ్ళీ ఒకసారి మొహం చూద్దామా, మళ్ళీ ఒకసారి చెయ్యి ఊపుద్దా, అదొక ఆశ. ఏదో తండ్రి కదా అలా పెంచుకున్నాను చిన్నప్పటి నుంచి. కానీ అట్లా వెళ్ళిపోయింది. కాసేపుడు ఫ్లైట్ అనౌన్స్మెంట్ వచ్చేసింది, ఫ్లైట్ టేకప్ అయ్యే అనౌన్స్మెంట్ వచ్చేసింది. సరే వెళ్ళిపోతుంది అనుకున్నాం. నేను బయలుదేరి మళ్ళీ చెన్నైలో బయలుదేరి ఇంకా ఏలూరు చేరుకోలేదు. ఇంకా ఏలూరు చేరుకోవాలా, విజయవాడలోకి వచ్చాను అంతే. మళ్ళీ ట్రైన్ చూసుకుని మళ్ళీ విజయవాడ వచ్చేసరికి ఫోన్ నాకు, అది మన సిమ్ములు పని చేయవు. అక్కడ దిగటం, మళ్ళీ సిమ్ కొనుక్కోవటం, ఆ సిమ్ యాక్టివేట్ చేసుకోవటం, నాకు ఫోన్ చేసి డాడీ వచ్చేసారు ఇక్కడికి అని చెప్పేసి. అమ్మ గుండె తిడవబడింది, వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది పిల్ల, ఎవరో తెలియదు, ఏ కాలేజీకి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు, అంత అయోమయం అనమాట. అలా వెళ్ళినటువంటి పిల్ల అక్కడికి వెళ్ళి తను కాలేజీలో జాయిన్ అయిపోయింది. తనే చూసుకుంది కాలేజీ డాక్టర్ చదువుతూ ఉంది, రూమ్ తీసుకుంది, వంట చేసుకుంటా ఉంది, సరుకులు కొనుక్కుంది, సామాన్లు కొనుక్కుంది, అన్నీ చేసుకుంది, అన్నీ చదువుతూ ఉంది. తనతో పాటు ఉన్న స్టూడెంట్స్ కొంచెం ఫోన్ చేసి ప్రార్థన ప్రారంభించింది వాళ్ళతో పాటు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు సాయంకాలం తన రూమ్లో మీ కూడికి జరగాల అట్లా పెట్టేసుకుంది తనతో చదివే స్టూడెంట్స్ అందరికీ. అలా వాళ్ళు 10 మంది 50 మంది 100 మంది అయిపోయారు. ఈ 100 మంది కోసం రూమ్స్ మళ్ళీ సపరేట్గా తీసుకుంది. సపరేట్గా వాళ్ళకు ఆదివారం ఆరాధన, ఉపవాస ప్రార్థన చదువుకుంటూనే ఆ యవనస్తుల మధ్యలో ఈ పరిచయం చేయడం మొదలుపెట్టింది. ఈ లోపల అక్కడ సంఘానికి వెళ్తూ ఉంటే ఆ సంఘం అంట 13,000 మంది. సంఘము 13,000 మంది. ఆరాధన వర్షిప్ లీడర్గా చేయడానికి అడిషన్స్ పెట్టారు. ఈ లోపు అక్కడ 6 నెలలు గడవక ముందే వాళ్ళ భాషలో వాళ్ళు ఎడిషన్స్ పెడితే ఏమన్నా ఫస్ట్ వచ్చేసింది. అక్కడ ఫస్ట్ వచ్చింది. ఇక్కడ మన సంఘంలో ఉండగా చిన్నప్పుడు పాటలు పాడటం మన సంఘ పరిచయం అలవాటు కదా. అందువల్ల అక్కడ 13,000 మంది ఎడిషన్స్ పెడితే ఫస్ట్ వచ్చింది. వర్షిప్ లీడర్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ ఓ ప్రకారం సంఘం నడిపిస్తూ ఉంది. అది ఇప్పుడు నడిపిస్తున్న బిడ్డలు కొంతమంది ఏం చేస్తారు, వాక్యంలో బాగా నలిగిన తర్వాత వారు ఇప్పుడు రక్షణ కావాలి. ఇప్పుడు వారు బాప్తిస్మం అడుగుతున్నారు. ఎవరికి అప్పగించారో బాప్తిస్మం కోసం. అందుకని చెప్పేసి మా పెద్ద అబ్బాయి అప్పుడు సేవలో వచ్చాడు. కానీ ఆయన వెళ్ళి పంపించారు. ఆ దేశం పంపిస్తే ఈయన వెళ్ళి 1 నెల 2 నెలలు లెక్క ఉంటాం, వెళ్ళినప్పుడల్లా వాళ్ళు బాప్తిస్మం ఇవ్వటం, వాళ్ళు మళ్ళీ బలపరచడం, మళ్ళీ రావటం. ఇలాగున అవి సంఘాలు కడితే ఇప్పుడు దాదాపుగా 25 దేశాల వారు అక్కడికి వచ్చి చదువుకునేటువంటి వారందరూ కూడా మారు మనసు పొందారు, విగ్రహారాధకులు వారు రక్షించబడ్డారు. ఇప్పుడు ఆయా దేశాల్లో డాక్టర్లు అయిపోయారు. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆత్మీయులుగా ఉంటున్నారు. వాడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని దేశాలు తిరుగుతుందో నాకు తెలియదు, ఏ దేశంలో నాకు తెలియదు, ఎప్పుడు ఏ దేశంలో ఉంటుందో తెలియదు. అబ్బా రామ్మానికి పెళ్లి చేస్తారమంటే ఉండండి ఆడికి కాసేపు ఆగండి వస్తానంటది. తిరుగుతూ ఉంది. ఆయన ఎవరో వాళ్ళు డీలు పిలుస్తారు, వాళ్ళు ప్రొఫెసర్ పిలుస్తారేమని, కాలేజీ ఓనర్స్ పిలిచి అమ్మ మా కోసం ప్రార్థన చేయమంటారేమని. అంత ఎందుకు చెప్తున్నాను తెలుసా, నేను ఈరోజు రిక్కి వెళుతూ ఉండగా
జలముల యొద్ద విత్తనములు చల్లి మన గాడిదలను మన ఎద్దులను అక్కడ వదిలిపెడితే వారు ఏం చేస్తారంట? ఎత్తుగా ఎదిగి విశాలంగా కొమ్మలు పెరిగి వారు విస్తరించబడతారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కొంతమంది ఉంటారు, మా పిల్లలు ఎక్కడికి పంపమండి, మా పిల్లలు మా కళ్ళ ముందు లేకపోతే ఒప్పుకోమండి, మేము రోజు సాయంకాలం కనపడాలండి. అది ఎదుగుదల రాదు అక్కడ. మన దగ్గర బయటికి వెళ్తే చెడిపోతారు, అది నిజమే. బయటికి వెళ్తే చెడిపోతారు, నిజమే. అందుకే ఏం చేయాలంటే విస్తారమైన జలముల యొద్ద విత్తనములు చల్లి వారిని పంపించాలి. అప్పుడు వారిని పంపిస్తే ఏ దుష్టుడు వారిని ఏం చేయలేడు, ఏ దుష్టుడు తాకలేడు. ఇప్పుడు బిడ్డ కొరకు ప్రార్థన చేస్తే కూడా అదే కదా మనం. ఏ దుష్టుడు బిడ్డ ఎదుగు రాకుండా ఉండాలి అంటే విత్తనములు చల్లబడాలి, విస్తారం జలముల యొద్దకు నడిపించబడాలి. మన దగ్గర ఇప్పుడు గూట్లో పిల్లలు పెట్టిందమ్మ పక్షి, ఎన్ని రోజులు ఉంచుకుంటుంది? పక్షి అది ఏం చేస్తే తెలుసా, కొంత వయసు వచ్చిన తర్వాత ఆ గూడంట తల్లి పక్షే చెరిపేస్తుంది. తల్లి పక్షి గూడుని చెరిపేస్తుంది. ఆ పిల్ల కొంత వయసు వచ్చిన తర్వాత అవి ఎగరటం చేతగాక కింద పడిపోతూ ఉంటాయి, గాల్లో ఎగురు పైన అంత ఎత్తు నుంచి పడిపోతా 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 కీస్ 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 అని అరుస్తూ ఉంటే ఈ తల్లి పక్షి ఏం చేస్తుంది తెలుసా, పడిపోతున్న పక్షి క్రిందకు వెళ్ళి దాని రెక్కలు చాపి దాన్ని ఆదుకుంటుంది, మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తుంది. అలా 4-5 సార్లు 5-6 సార్లు చేసేసరికి దానికి ఎగరటం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఎగరటం ప్రారంభించిందో విశాలమైన ప్రపంచంలో ఎగురుతా బ్రతుకుతా అది ఫలిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మనుషులు అంటే వాటి క్రమం తప్పలే. పాపం పక్షులు ఇంక్లూడింగ్ పందులు, గాడిదలు, జంతువులు, మృగాలు ఏది కూడా వాటి క్రమం తప్పదు. క్రమం తప్పేది ఎవరయ్యి అంటే మనుషులు మాత్రమే. అందుకు మనమేం చేయాలంటే విస్తారమైన జలముల యొద్ద విత్తనములు నాటి ఆ విత్తనముల దగ్గరికి బిడలు నడిపించినప్పుడు వారు ఏం చేస్తారో తెలుసా, వారు ఫలించేడు కొమ్మలుగా తయారు చేయబడతారు. ఇంకో సంగతి చెప్తాను. మోషే తన తల్లి ఆ కుమారుని చంపేస్తారని తెలిసినప్పుడు ఎంతకాలం కాపలా కాసిందంట? 3 నెలలు కాపలా కాసి ఇక కాపలా కాయలేక ఏం చేసింది చెప్పండి? జంపు పెట్టి అక్కడ పెట్టింది. ఇప్పుడు పెట్టిందా? ఏ నదిలో పెట్టింది? నైలు నదిలో వదిలేసింది. విస్తారమైన జలముల యొద్దకు మోషేను తన తల్లి నడిపించింది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ నదిలో ఎటు కొట్టుకుపోతుందో తెలియదు, ఏ వైపుకి వెళ్తుందో తెలియదు. ఇంకో సంగతి తెలుసా, ఆ నది పేరు నైలు నది, ఐగుప్తులో ఉంటుంది. అది ఇప్పటికే చాలా పెద్ద నది. అది ఆ నది దేనికి పేరు ప్రఖ్యాతులు గాంచిందంటే బలమైన మొసళ్ళు ఉంటాయి. ఇప్పటికీ కూడా ఫేమస్ క్రొకడైల్స్ ఉండే నది ఏంటంటే ఆ నైలు నది. ఆ నైలు నదిలో వదిలేసింది మోషేని. ఏం చేసిరి మొసళ్ళు? ఏం చేసిరి అండి? పైగా నైలు నది ఐగుప్తు పర్వతాల్లో నుంచి వచ్చేటువంటి నది. అది చాలా ఉధృతంగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తుంది. ఆ వరద ఏమైనా చేసిందా? ఆ అలలు ఏమైనా చేసిరియా? ఆ జలాలు ఏమైనా చేసిరియా? ఆ మొసళ్ళు ఏమైనా చేసిరియా? ఏమీ టచ్ చేయలేదు మోషేని. ఎందుకో తెలుసా, విస్తారమైన జలముల యొద్ద దేవుని కాపుదల దేవుడిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాగరు తన కుమారుడికి అబ్రహాము నెట్టివేసినప్పుడు దాహం వేస్తూ ఉంటే విసిరేసిందంట. ఎక్కడ విసిరేసింది? ఎడారిలో విసిరేసిందని చెప్పి ఉంది అక్కడ. కానీ ఆమె కన్నులు తెరవబడిగా ఏం కనిపించినాయి? నీటి బొగ్గలు కనిపించినాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి బొగ్గలకు విసిరేసింది, తెలియదు ఆ సంగతి. కానీ విసిరేసింది నీటి బొగ్గల దగ్గరకు, విస్తారమైన జలముల యొద్దకు. ఆమెకు తెలియకుండానే విసిరేసింది. దేవుని యొక్క ఏర్పాటు. బండ దగ్గరికి వచ్చారు, దాహం వేసి ఇశ్రాయేలు బండలో నుంచి వచ్చిన వారికి విస్తారమైన, మీరు ఇప్పుడు తెచ్చుకునే 6 బాటిల్ పాత్ర అవి పనికిరావు, అంత ప్యూర్ వాటర్ బండ్లోంచి దేవుడు వారికి ఇచ్చి విస్తారమైన జలములు ఇచ్చి దాహం తీర్చేశాడు. విస్తారమైన జలములు ఎద్దుకు నడిపించబడ్డారు. ఎర్ర సముద్రం దగ్గరికి చేరారు. దేవుడు ఏం చేశాడు? ఆ విస్తారమైన జలములు సైతము దేవుడు వాటిని పాయలుగా చేసి వారు ముందుకు సాగేలా చేశాడు. ఆమేన్. ఎస్. జీవితంలో ప్రవాహాలు ఉంటాయి, రాళ్ళు బండలు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి, అయాస్కర పరిస్థితులు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఏవేవో జరుగుతూ ఉంటాయి. అది ఫెయిల్యూర్స్ అనుకుంటాం మన జీవితంలో. కానీ జలముల యొద్ద విత్తనములు చల్లి అక్కడిని విడిచిపెట్టబడితే దేవుడిని ఆశీర్వదించి ఫలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ మందిరం ఒక వ్యవసాయ క్షేత్రం. ఈ మందిరం ఒక వ్యవసాయ క్షేత్రం. ఈ క్షేత్రంలో సేవకుడు వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఆయన సేవ ఇస్తూ వాక్యం చదువుతూ ఉంటాడు, నీళ్ళు ఇస్తూ ఉంటాడు. మీకు అవన్నీ మీరు అనుభవించినప్పుడు విస్తారమైన ఫలితం, విస్తారమైన పంటలు మందిరంలో పండుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. నేను ముగించేస్తాను, సమయానికి ముగించేస్తాను. 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. ఆమేన్. ఒకసారి చెప్పలు కొడదామా గట్టిగా? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరంటండి ఆయన? ఏం పెంచుతున్నాడంటే ఇక్కడ, ఆ దినమున ఒకడు చిన్న ఆవును 2 గొర్రెలు పెంచుకున్నాడంట. ఇంతకేం చూసాం మనం? అక్కడ గాడిదను ఎద్దును చూచాం. అక్కడ ఇక్కడేం చూస్తున్నాము? ఆవును గొర్రెలు చూస్తున్నాం. చిన్నగా పెంచుకుంటున్నాడు. రైట్. అవి సమృద్ధిగా పాలిచ్చినందున కారణం ఏంటి? ఎందుకు సమృద్ధిగా ఉన్నవి? ఎందుకు సమృద్ధి అయిన ఆశీర్వాదం పొందుకున్నవి అంటే, విస్తారమైన జలముల యొద్ద విత్తనములు నాటబడి అక్కడ విడిచిపెట్టినందున, అక్కడ వదిలినందున, అక్కడ తిరగనిచ్చిన వాక్యములో తిరగనిచ్చినందున, సంఘం యొక్క క్రమములో తిరగనిచ్చినందున, సంఘ క్రమాల్లో వాడబడనిచ్చినందున, వాక్యములో, ఆత్మలో, ప్రార్థనలో, ఆరాధనలో వారిని నడిపినందున వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సమృద్ధిగా పాలిచ్చినందున అతడు పెరుగు తినును. ఏలయనగా ఆ దేశములో విడవబడిన వారందరూ. ఇప్పుడు రేపు పొద్దున్న తండ్రి గారు ఏం చేస్తారంటే కొడుకుని తీసుకెళ్ళి ఆ కాలేజీకి తీసుకెళ్ళి చెప్పండి, ఏం చేస్తారు చెప్పండి? అంతేనా? విడిచిపెట్టి వచ్చేస్తారంట. వచ్చేస్తారు. మీతో పాటు అమ్మగారు కూడా వస్తారుగా. అంత కుటుంబంతో వెళ్తున్నారు. రేపు ఫ్యామిలీ అంతా వెళ్తున్నారు. అందరూ వెళ్ళాలి. సంఘం వస్తున్నారా? తీసుకెళ్ళండి, వాళ్ళని తీసుకెళ్ళండి. మీరు ఎంతమంది వెళ్ళినా వచ్చేయడమే అక్కడ. అవునా? కానీ దేవుడు విడిచిపెట్టాడు. ఎందుకంటే ఎక్కడ నాటపడ్డాడు బిడ్డ? విత్తనముల దగ్గర నాటపడ్డాడు, జలముల యొద్ద నాటపడ్డాడు. వాడు బాప్తిసం కూడా జలాల్లో తీసుకున్నాడు కదా. విస్తారమైన జలముల యొద్ద బాప్తిసం తీసుకున్నాడు. వాడు నాటపడ్డాడు. ఇక అక్కడ మీరు విడిచిపెట్టిన తర్వాత అక్కడ ఏం తింటాడో తెలుసు? ఆయన పాలు, తేనె, పెరుగులు తిని పెరుగుతాడు ఆయన. ఆమేన్. అంటే మటను, చికెను కావాలా? పాలు, తేలు దొరికినప్పుడు 5 దొరకవా ఏంటి? దానికి పాలు, తేలు దొరికినప్పుడు 5 దొరకవా? నీకు ఎప్పుడు కానప్పుడు నీకు ప్రార్థన చేయి, దేవుడు చేస్తాడంతే. నీకు సమృద్ధిగా ఇస్తాడు. నీకు నువ్వేది ఇష్టపడితే ఇస్తాడు నీకు. కనుక అతడు విడువబడిన తర్వాత పెంచబడింది, జలముల యొద్ద నాటబడ్డాడు, పెంచబడ్డాడు. ఇప్పుడు విడిచిపెట్టబడిన తర్వాత ఏం చేయబడుతున్నాడు అక్కడ? కనుక ఇప్పుడు తల్లిదండ్రులు దిగులు పెట్టుకోరు అక్కర్లా. ఆ బిడ్డను బట్టి మీరేమి అయ్యో ఎలా ఉన్నాడో బిడ్డ, ఏం చేస్తున్నాడో ప్రార్థన చేయండి. కానీ బిడ్డను బట్టి మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. అతను పాలు, పెరుగులు తినును అంటున్నాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 144వ కీర్తన 14-15 వచనాలు చదువుదాం. 144వ కీర్తన. దేవునికి స్తోత్రం. ఆవులు, గొర్రెలు ఏం చేసినాయి అంట? విస్తారమైన పాలు ఇచ్చినాయి కదా. ఆ విస్తారమైన పాలు చూడముచ్చటగా ఉన్నాయి, అందంగా పెరిగినాయి, అవి చాలా ఫలవంతంగా ఉన్నాయి. ఇప్పుడు ఎడ్ల గురించి చెప్తాడు. మా ఎడ్లు గొప్ప బరువులు మోసేడివి. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. జీవిత భారమును మోయగలిగినటువంటి వారు, రేపటి దినాన కుటుంబ భారమును మోయగలిగినటువంటి వాడిగా, సంఘ భారమును మోయగలిగినటువంటి వాడిగా దేవుడు ఆ బిడ్డ దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఆమెన్ కూడా చప్పగా చెప్పాలా? ఆమేన్, ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క స్థలములో నాటబడినటువంటి వాడిగా, దేవుని యొక్క ఆత్మబడిన విస్తారమైన జలముల యొద్ద నాటబడి ఆ జలములో బాప్తిసం తీసుకొని ఆ బిడ్డ వెళుతున్నందున దేవుడు ఏం చేస్తాడంట? అక్కడ విడిచొచ్చేస్తే ఆ బిడ్డ బహుగా ఆవు వలె, గొర్రె పిల్లల వలె దేవుడు అక్కడ ఫలింపజేస్తూ ఉండగా ఇక్కడ అన్నాడు, మా ఎడ్లు బరువులు మోయగలిగినటువంటివి, మా వీధులలో దొంగలు చొరబట్టైనను, కంగారుగా ఉరకలెత్తుడైనను అస్సలు ఉండదంటండి.
అటువంటి బిడ్డల జీవితంలో దేవుడు అలాగున నాటబడి కట్టబడి వాక్యము చేత పట్టబడి జలముల యొద్ద బాప్తిస్మం తీసుకుని వెళుతున్న బిడ్డలు అంటే వారు ఎదుగుతూ ఉండగా జ్వరబడుట అయినను ఏ అపవాది జ్వరబడ్డ ఇంకా. ఎందుకని దేవుని యొక్క కోపం బిడ్డకి వచ్చేసింది. అపవాదికి అవకాశం లేదు, సాతానికి అవకాశం లేదు, పాపమునకు అవకాశం లేదు. ఇప్పుడు తనతో పడిన స్నేహితులు ఎవరైనా మరి అలా చేద్దారా ఇలా చేద్దాం, ఇప్పుడు ఏమంటాడు తెలిసి నీకేమంటాడు సార్, అరే నేను బాప్తిస్మం తీసుకున్నాను, ఏమనుకున్నా నీలాంటి కాదు, నేను నీలాంటి కాదురా, నేను బాప్తిస్మం తీసుకున్నాను అంటాడు. ఇప్పుడు ఈయన అవునా, మా నాన్నగారు పెద్ద పాస్టర్ గారు తెలిసి ఏలూరు పేరు పోసిన పాస్టర్ గారు, ఏమనుకున్నావు ఆయనకి తల వంపులు తేను నేను. మాకెంత పెద్ద సంఘం ఉందో తెలిసి ఏలూరు కండ్రిగూడులోను, అసలు మా సంఘం చూస్తే మీరు కళ్ళు తిరిగితీరా మీకు. మా సంఘం అంత గొప్ప ప్రార్థనా సంఘం, మా సంఘములకు ఎంత మాత్రము తలవంపులు తేకుండా నేను ఉంటానని చెప్పి అపవాది జ్వరబొట్టకైనను, ఏ దొంగ జ్వరబొట్టకైనను, ఏ సాతాను శక్తులు జ్వరబొట్టకైనను, ఉరకలెత్తుటకైనను. ఎప్పుడు ఉరకలెత్తామండి మనం? ఎప్పుడు ఉరుగులు పొరుగులు పెడుతుంటాం కదా. ఈ అనారోగ్యం వచ్చినప్పుడు, ఏ బాధ కలిగినప్పుడు, ఏం తగలబడిపోతున్నప్పుడు, అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది అన్నప్పుడు పరుగులు పెడతాం కదా. అలాగున తన జీవితంలో ఉరకలెత్తే పరిస్థితి రాకుండా దేవుడు ఆయన కాపు బిడ్డకు దేవుడు దయచేస్తా ఉన్నాడు. ఆమేన్. ఎందుకంటే జలముల యొద్ద నాటబడ్డాడు. వేళ ఈరోజు బిడ్డ నాటబడ్డాడు, ఇప్పుడు వరకు పెంచబడ్డాడు, విత్తనములు చల్లబడ్డాయి ఇప్పుడు వరకు, ఈ రోజు జలముల యొద్ద నాటబడ్డాడు కనుక. తర్వాత వచ్చి చూద్దాం. ఎలాగంటండి, వాటిలో శ్రమ గలవారి మొర్ర, అయ్యో నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది, నేను ఏడుస్తూ ఉన్నాను, నేను నాకెందుకు ఇది, నాకెందుకు ఈ చదువు, నేను ఫెయిల్ అయ్యాను, ఎలా జరిగింది ఏంటి, అలా అస్సలు ఎలాంటి సమస్యే రాకుండా దేవుడు చేస్తా అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ బిడ్డకు ఎప్పుడు ఏది అవసరమో దేవుడు అనుగ్రహిస్తుంది. ఎందుకంటే వేరు లోపలికి తన్నుకునేటువంటి నీటి కాలువల యోరను బిడ్డ నాటబడ్డాడు. శాంతికరమైన జలముల యొద్ద బిడ్డ తీసుకురాబడ్డాడు. ఇక ఆ బిడ్డకు లోటు ఉండదు, ఆ బిడ్డ కొరత ఉండదు. ఇంకా ఎప్పుడు ఏది కావాలో దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. మా మనవలు 1వ తరగతిని 3వ తరగతి చదువుతున్నారు. మా మనవరాలు 3వ తరగతి, మా మనవాడేమో 1వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏమలవాటు అంటే, చిన్న